ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. కాగా ఇదే అంశాన్ని ఎన్నికల సమరానికి ఒక ఆయుధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసుకున్నారు. సర్ ప్రక్రియ అమలుపై తాను చేస్తున్న పోరాటాన్ని తాజాగా ఆమె ఢిల్లీకి కూడా విస్తరింపచేశారు. సర్ ప్రక్రియ సంగతిని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని మమతా బెనర్జీ హెచ్చరించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ఇటీవల హాట్ టాపిక్గా మారిన పదం. దీనిని ఇంగ్లీష్లో సర్ అంటారు. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని అర్థం. ఇటీవల కాలంలో సర్ ప్రక్రియ ప్రతిపక్షాల అమ్మల పొదిలో ఒక ఆయుధంగా మారింది. 9 రాష్ట్రాలు అలాగే మరికొన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో సర్ ప్రక్రియను ఇటీవల ఎన్నికల సంఘం చేపట్టింది. కాగా అనేక రాష్ట్రాలలోని ఓటర్ల జాబితాల్లో బూటకపు పేర్లు ఉన్నాయన్నది ఎన్నికల సంఘం చేస్తున్న వాదన. కొంతమంది ఓటర్లు మరణించినప్పటికీ వారి పేర్లు జాబితాలో కొనసాగుతున్నాయన్నది ఎన్నికల సంఘానికి అందిన సమాచారం. అలాగే ఒకే వ్యక్తికి అనేక జాబితాల్లో పేర్లున్నాయన్నది మరో ఆరోపణ. మొత్తంగా జాబితాలో అసలు ఓటర్లు కాని వారి పేర్లు కొనసాగుతున్నాయన్నది ఎన్నికల సంఘం ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో మొత్తం ఓటర్ జాబితాను ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ఇటీవల చేపట్టింది. ఇదే సర్ ప్రక్రియగా జాతీయ రాజకీయాల్లో పాపులర్ అయింది. అయితే మరో 3 నెలల్లో 4 రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాగా అక్కడ కూడా ఓటర్ జాబితా ప్రత్యేక సవరణలను ఎన్నికల సంఘం కొన్ని నెలల ముందు చేపట్టింది. అయితే ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఇంత హెడావిడిగా సర్ ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఏముందని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ పేరుతో తమకు అనుకూలుగా పేరున్న ఓటర్ల సదరు జాబితా నుంచి తొలగించాలన్నది ఎన్నికల సంఘం ప్లాన్ అని ప్రతిపక్షాలు ఘాటు ఆరోపణలు చేశాయి. సర్ ప్రక్రియను అడ్డం పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించడానికి ఎన్నికల సంఘం పెద్ద స్కెచ్ వేసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కాగా సర్ ప్రక్రియను వ్యతిరేకించే విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ 4 అడుగులు ముందుకేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని సంతృప్తిపరచడానికి ఎన్నికల సంఘం ఇటువంటి తప్పుడు పనులు చేస్తోందని మమతా బెనర్జీ మండిపడ్డారు. ఒక దశలో అది ఎలక్షన్ కమిషన్ కాదు, బీజేపీ కమిషన్ అంటూ మమతా బెనర్జీ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు సర్ ప్రక్రియను ఒక ఆయుధంగా మమతా బెనర్జీ చేసుకున్నారు. ఇదే అంశంపై బెంగాల్ ప్రజలను రెచ్చగొట్టడానికి ఆమె చేయని ప్రయత్నమటూ లేదు. కిందటేడాది డిసెంబర్లో జరిగిన ఒక ర్యాలీలో మహిళలను ఉద్దేశించి మమతా బెనర్జీ మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత ఓటర్ జాబితాలో తమ పేర్లున్నాయో లేవో బెంగాలీ మహిళలు చెక్ చేసుకోవాలన్నారు. ఒకవేళ తమ పేర్లు తొలగింపునకు గురైతే వంటగది పరికరాలతో సిద్ధంగా ఉండాలని మమతా బెనర్జీ రెచ్చగొట్టారు. అంతేకాదు కిచెన్ టూల్స్ను ఆయుధాలుగా చేసుకోవాలని మహిళలకు మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. బెంగాలీ మహిళలు బలవంతులా లేక భారతీయ జనతా పార్టీ నేతలు బలవంతులా అనేది తాను చూడాలనుకుంటున్నట్టు మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇన్నాళ్లు బెంగాల్లో ఉంటున్న సర్ ప్రక్రియపై మమతా బెనర్జీ పోరాటం చేశారు. కాగా తాజాగా ఈ పోరాటాన్ని ఢిల్లీకి విస్తరింపజేశారామె. వివాదాస్పదమైన ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్తో మాట్లాడడానికి మమతా బెనర్జీ ఢిల్లీకి వచ్చారు. అయితే సీఈసీతో మమతా బెనర్జీ భేటీ రసాభాస అయ్యింది. దీంతో సదరు భేటీ నుంచి మమతా బెనర్జీ అర్ధాంతరంగా బయటకు వచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై నిప్పులు చెరిగారు. తనతో సమావేశంలో సీఈసీ అహంకారపూరితంగా వ్యవహరించారని ఆమె ఆరోపణలు చేశారు. అంతేకాదు సర్ ప్రక్రియ అమలు కారణంగా అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆమె వెల్లడించారు. అయితే ఈ విషయాలను ఎన్నికల సంఘం ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని మండిపడ్డారు. కథ అక్కడితో ఆగలేదు. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం దళారీలా పనిచేస్తోందని ఆమె నిప్పులు చెరిగారు. ఎన్నికల సంఘంపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. బెంగాల్ ప్రజాక్షేత్రంలోనే ఎన్నికల సంఘంతో అమీతుమీ తేల్చుకుంటామని మమతా బెనర్జీ హెచ్చరించారు.
ఇదిలా ఉంటే మమతా బెనర్జీ తమపై చేసిన ఆరోపణలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తోసిపుచ్చారు. సమావేశంలో మమతా బెనర్జీతో తాము గౌరవప్రదంగానే వ్యవహరించామన్నారు. సర్ ప్రక్రియ అమలు ఎందుకు అవసరమో తాను వివరిస్తుంటే తనను అనేకసార్లు ఆమె అడ్డుకున్నారని ఆయన ప్రత్యారోపణలు చేశారు. అంతేకాదు అసలు తాను చెప్పేది ఆలకించే మూడ్లో మమతా బెనర్జీ లేరన్నారు. చివరకు తన వివరణ వినకుండానే సమావేశం నుంచి మమతా బెనర్జీ అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోయారని సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివరణ ఇచ్చారు. కాగా కొన్ని రోజుల కిందట జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా సర్ ప్రక్రియ అమలు హాతాబిగా మారింది. ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు సభలో ప్రస్తావించాయి. విపక్షాలను రాజకీయంగా దెబ్బతీయడానికి సర్ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కాగా విపక్షాల ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. ఈ సందర్భంగా అధికార పక్షం ప్రతిపక్షం మధ్య వాడివేడిగా వాగ్వాదం జరిగింది. మొత్తానికి ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ అనే ఆయుధంతో బెంగాల్ ఎన్నికలకు మమతా బెనర్జీ సన్నద్ధమయ్యారు.